స్విట్జర్లాండ్‌లో మాస్టర్స్ చదవడం మీ డ్రీమా? కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదా? పబ్లిక్ యూనివర్సిటీసా? ప్రైవేట్ యూనివర్సిటీసా? లేదా లాంగ్వేజ్ స్కూల్సా? రిక్వైర్మెంట్స్ ఏంటి? ఐఎల్టీఎస్ కంపల్సరీయా? ఫీజ్ ఎంత? స్కాలర్‌షిప్స్ ఉన్నాయా? స్టూడెంట్ వీసా ఎలా అప్లై చేయాలి? ఈ వీడియోలో ఇండియా నుంచి లేదా వేరే ఏ కంట్రీ నుంచి అయినా స్విట్జర్లాండ్‌లో మాస్టర్స్‌కి ఏ టు జెడ్ కంప్లీట్ ప్రాసెస్ సింపుల్ తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ప్రతి స్టెప్ మీ అడ్మిషన్ జర్నీలో చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, అప్లికేషన్ స్టార్ట్ చేయడానికి మీరు ముందు ఫస్ట్ ఒక డెసిషన్ తీసుకోవాలి. స్విట్జర్లాండ్‌లో ఎక్కడ చదవాలి? మెయిన్‌గా 3 ఆప్షన్స్ ఉంటాయి. పబ్లిక్ యూనివర్సిటీస్ అంటే లో ట్యూషన్ ఫీజ్ ఉంటుంది. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్ ఉంటాయి. అడ్మిషన్ కాంపిటీటివ్‌గా ఉంటుంది. అదే ప్రైవేట్ కాలేజెస్ అయితే హాస్పిటాలిటీ, బిజినెస్, ఎంబీఏ, లగ్జరీ మేనేజ్మెంట్ లాంటి కోర్సెస్‌కి బాగా ఫేమస్. ఫీజ్ ఎక్కువ ఉంటాయి. కొన్ని కాలేజెస్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తాయి. సో, మనం ఇప్పుడు లాంగ్వేజ్ స్కూల్స్ గురించి చూద్దాం. ఇవేంటంటే జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ లేదా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉన్న కాలేజెస్ అన్నమాట. సో, ఇవి డిగ్రీ ఇవ్వవు. మెయిన్‌లీ లాంగ్వేజ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం. కాబట్టి ఫస్ట్ మీ కెరియర్ గోల్ ఏంటి అనేది డిసైడ్ చేసి దానికి తగ్గట్టు ఇన్‌స్టిట్యూషన్‌ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఐఎల్టీఎస్ లేదా టోఫెల్ కంపల్సరీనా? యూనివర్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా ఇంగ్లీష్ థాట్ మాస్టర్ ప్రోగ్రామ్స్ ఐఎల్టీఎస్ లేదా టోఫెల్ స్కోర్ అడుగుతాయి. కానీ కొన్ని యూనివర్సిటీస్ మీ బ్యాచిలర్ కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలో చేసి ఉంటే ఐఎల్టీఎస్ ఆర్ టోఫెల్‌ని వేవ్ చేయొచ్చు. అది యూనివర్సిటీ పాలిసీ మీద డిపెండ్ అయి ఉంటుంది. జనరల్‌గా అయితే ఐఎల్టీఎస్ 6-6.5 స్కోర్స్ చాలా మాస్టర్ ప్రోగ్రామ్స్‌కి ఇక్కడ కామన్ రిక్వైర్మెంట్. కొన్ని కాంపిటీటివ్ ప్రోగ్రామ్స్ అయితే 7+ కూడా అడగొచ్చు. టోఫెల్ స్కోర్ రిక్వైర్మెంట్స్ కూడా యూనివర్సిటీ బట్టి వేరీ అవుతాయి. మనం ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్‌కి ఎలా ఉంటదో చూద్దాం. సో, ఇక్కడ గూడా వీళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రూఫ్ అనేది అడుగుతారు. అయితే చాలా కాలేజెస్ ఎంఓఈతోనే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ కొన్ని కాలేజెస్ అయితే ఐఎల్టీఎస్ అండ్ టోఫెల్ లేదా వేరే ఇంగ్లీష్ టెస్ట్‌ని కూడా యాక్సెప్ట్ చేస్తాయి. ఇప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయినాక నెక్స్ట్ స్టెప్ అప్లికేషన్. మీ షార్ట్ లిస్ట్ చేసిన యూనివర్సిటీస్ లేదా ప్రైవేట్ కాలేజెస్ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్లి ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయండి. రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. అండ్ దెన్ అప్లికేషన్ ఫీజ్ ఉంటే పే చేయండి. అండ్ దెన్ సబ్మిట్ చేసిన తర్వాత యూనివర్సిటీ మీ అప్లికేషన్ రివ్యూ చేస్తుంది. కొన్ని యూనివర్సిటీస్ డైరెక్ట్‌గా అడ్మిషన్ ఇస్తాయి. కొన్ని యూనివర్సిటీస్ ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తాయి. కొన్ని అడిషనల్ డాక్యుమెంట్స్ కూడా అడుగుతాయి. అండ్ అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ వస్తుంది. ఆ తర్వాత అడ్మిషన్ లెటర్ వస్తుంది. మీకు అడ్మిషన్ లెటర్ వచ్చింది అంటే హాఫ్ జర్నీ కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ స్విస్ స్టూడెంట్ వీసా. స్విట్జర్లాండ్‌లో 90 డేస్ కన్నా ఎక్కువ చదవడానికి జనరల్లీ నేషనల్ డి స్టూడెంట్ వీసాకి అప్లై చేయాలి. ఇప్పుడు వీసా డాక్యుమెంట్స్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. చాలా మందికి వీసా రిజెక్ట్ అవ్వడం, డాక్యుమెంట్స్ ఇన్‌కంప్లీట్‌గా ఉండడం వల్ల జరుగుతుంది. కాబట్టి నేను ఒక్కొక్కటిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మీ వ్యాలిడ్ పాస్‌పోర్ట్. మీ పాస్‌పోర్ట్ మినిమమ్ రిక్వైర్డ్ వ్యాలిడిటీతో ఉండాలి. అండ్ పాస్‌పోర్ట్ ఎక్స్‌పైర్ అవ్వడానికి దగ్గర ఉంటే మీరు ముందే రెన్యూ చేసుకోండి. తర్వాత అడ్మిషన్ లెటర్. ఇది లేకుండా మీరు అసలు స్టూడెంట్ వీసా అప్లై చేయలేరు. మీ లాంగ్వేజ్ స్కూల్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. తర్వాత వీసా అప్లికేషన్ ఫార్మ్. స్విస్ ఎంబసీ ఆఫీషియల్ స్టూడెంట్ వీసా అప్లికేషన్ ఫామ్‌ని కరెక్ట్‌గా ఫిల్ చేయాలి. అండ్ స్మాల్ మిస్టేక్స్‌ని కూడా ఇగ్నోర్ చేయొద్దు. తర్వాత ఫైనాన్షియల్ ప్రూఫ్. స్విట్జర్లాండ్ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ క్వెషన్ అడుగుతుంది. మీరు స్విట్జర్లాండ్‌లో స్టే చేస్తున్నప్పుడు మీ ఎక్స్‌పెన్సెస్ ఎలా మేనేజ్ చేస్తారు? అందుకే ఫైనాన్షియల్ ప్రూఫ్ కంపల్సరీ. బ్యాంక్ బ్యాలెన్స్, స్పాన్సర్ డాక్యుమెంట్స్ లేదా యాక్సెప్టెడ్ ఫైనాన్షియల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి. ఫేక్ డాక్యుమెంట్స్ ఎప్పుడు సబ్మిట్ చేయకండి. అండ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ ఎవరైనా స్పాన్సర్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ అన్ని డాక్యుమెంట్స్ పెట్టాలి. అన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. సో, ఇన్ కేస్ ఎవరైనా ఉంటే ఆ ప్రాసెస్ మీకు ఇంకా ఈజీగా అవుతుంది. అండ్ మీకు ఫైనాన్షియల్ ప్రూఫ్ వచ్చేసరికి 22,000 అడుగుతుంది పర్ ఇయర్‌కి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇన్ కేస్ సెకండ్ ఇయర్‌కి వెళ్తున్నప్పుడు అది మళ్ళీ రెన్యూ చేసుకోవాలి. సెకండ్ ఇయర్ కూడా మీరు 22,000 చూపించాలి అకౌంట్‌లో. అండ్ మీ ఫైనాన్షియల్ బ్యాలెన్సెస్ అన్నీ అఫిడవిట్‌తో తీసుకెళ్ళండి మీరు వీసా ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు. అండ్ నెక్స్ట్ అకామిడేషన్ ప్రూఫ్. స్విట్జర్లాండ్‌లో ఎక్కడుంటారో ప్రూఫ్ చూపించాలి. లైక్ హాస్టల్ బుకింగ్, స్టూడెంట్ రెసిడెన్స్, అపార్ట్మెంట్ బుకింగ్ లేదా స్కూల్ అకామిడేషన్ కన్ఫర్మేషన్ ఏదో ఒకటి మీరు చూపించాలి. ఇన్ కేస్ మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే నేను ఇలా మా ఫ్రెండ్ హౌస్‌లో స్టే చేస్తానని వాళ్ళకి అడ్రస్‌తో పాటు అంతా మెన్షన్ చేసి చెప్పాలి మీరు ఎస్ఓపిలో.
స్విట్జర్లాండ్‌లో హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపల్సరీ. వీసా ప్రాసెస్‌లో లేదా స్విస్ రీచ్ అయినాక అప్లికబుల్ రూల్స్ ప్రకారం అరేంజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్. మీ ప్రీవియస్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, అకాడమిక్ డాక్యుమెంట్స్, పాస్‌పోర్ట్ ఫోటోస్, ఎంబసీలో అడిగిన అడిషనల్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. మీరు స్విస్ ఎంబసీలో అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు వీసా ఇంటర్వ్యూ ఉంటుంది. అపాయింట్మెంట్ డేట్ కన్ఫర్మ్ అయినాక డాక్యుమెంట్స్ అన్నీ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఫోటో కాపీస్, పాస్‌పోర్ట్, అడ్మిషన్ లెటర్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అన్నీ ఫైల్‌లో అరేంజ్ చేసుకొని వెళ్ళండి. అపాయింట్మెంట్ డేట్‌కి లేట్ అవ్వకండి. టైం కన్నా కొంచెం ముందే రీచ్ అవ్వండి. ఎంబసీ లేదా వీఎఫ్ఎస్‌లో ఫస్ట్ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. తర్వాత బయోమెట్రిక్ తీసుకుంటారు. బయోమెట్రిక్ అంటే ఏంటంటే మీ ఫింగర్ ప్రింట్స్, ఫోటో, రికార్డ్ కాపీస్ కోసం కలెక్ట్ చేసుకుంటారు. కొన్ని కేసెస్‌లో షార్ట్ ఇంటర్వ్యూ కూడా ఉండొచ్చు. ఇంటర్వ్యూలో చాలా సింపుల్ క్వెషన్స్ అడుగుతారు. లైక్ ఎందుకు స్విట్జర్లాండ్‌ని చూస్ చేసుకుంటున్నారు? మీరు ఈ కాలేజ్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు? మీరు కోర్స్ కంప్లీట్ అయినాక మీ ప్లాన్ ఏంటి? మీరు స్విట్జర్లాండ్‌లో ఉంటారా? లేదా మీరు తిరిగి ఇండియా వెళ్ళిపోతారా? మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరు చేస్తారు? ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. ఈ క్వెషన్‌కి కాన్ఫిడెంట్‌గా, హానెస్ట్‌గా ఆన్సర్ ఇవ్వండి. గూగుల్‌లో చదివి మెమరైజ్ చేసిన ఆన్సర్స్ చెప్పకండి. మీ ఓన్ సిట్యుయేషన్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అండ్ డాక్యుమెంట్స్ జెన్యూన్‌గా ఉంటే అన్నెసెసరీ టెన్షన్ కూడా అవసరం లేదు. అండ్ అప్లికేషన్ సబ్మిట్ అయ్యాక ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రాసెసింగ్ టైం కంట్రీ మరియు ఇండివిడ్యువల్ కేస్ బట్టి వేరీ అవుతుంది. కాబట్టి క్లాసెస్ స్టార్ట్ అయ్యే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి. అడ్మిషన్ లెటర్ వచ్చిన వెంటనే వీసా ప్రాసెస్ స్టార్ట్ చేయడం బెటర్. ఎంబసీకి వెళ్ళినప్పుడు ఏ డాక్యుమెంట్స్ మిస్ చేయకండి. మీరు టోటల్ 3 సెట్స్ తీసుకెళ్ళాలి. ఒకటి ఒరిజినల్ డాక్యుమెంట్ సెట్ అండ్ 2 ఫోటో కాపీస్. అండ్ ప్రతిదీ మిస్ అవ్వకుండా తీసుకెళ్ళండి. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే ఎంబసీ వాళ్ళకి మెయిల్ చేసి మీ డాక్యుమెంట్స్‌ని రీసబ్మిట్ చేయండి. సో, ఈ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు వీళ్ళు. అండ్ మీ అప్లికేషన్ వచ్చేసి ఎస్ఓపి అండ్ కవర్ లెటర్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే దాన్ని బేస్ చేసుకొని మీకు ఆహ్, అప్లికేషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో, చాలా స్ట్రాంగ్‌గా ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. ఎస్ఓపి మరియు కవర్ లెటర్. అందులోనే మీ హోల్ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. లైక్ మీ గ్రేడ్స్, మీ బ్యాక్‌గ్రౌండ్ అండ్ మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మీరు తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మీకు ఇక్కడ ఢిల్లీలో ఇన్‌కేస్ యాక్సెప్ట్ చేసినా గానీ కొన్నిసార్లు స్విట్జర్లాండ్‌లో మీకు పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ డాక్యుమెంట్స్ నెక్స్ట్ అక్కడికెళ్తాయి కాబట్టి. సో, చాలా కేర్‌ఫుల్‌గా రాయాలి మీరు ఏం రాసినా గానీ. అది మీరు చాట్‌జీపీటీ నుంచి అయితే కాపీ చేసి రాయకండి. మీ ఓన్ స్టోరీ మీరు చాలా బాగా రాయండి. అండ్ మీరు యూజ్ చేసే ఫార్మాట్స్ అన్నీ స్విస్ స్టాండర్డ్స్‌లో ఉన్నాయా లేదా అని చూసుకోండి. అండ్ నెక్స్ట్ స్విస్ ఎంబసీ మీ వీసా అప్రూవ్ చేసిన తర్వాత మీరు మీ పాస్‌పోర్ట్ మీద నేషనల్ డి స్టూడెంట్ వీసా స్టిక్కర్ స్టాంప్ వేయించుకోవాలి. ఇది మీరు ఎక్కడైనా వేపించుకోవచ్చు. లైక్ ఇన్ హైదరాబాద్ ఆర్ నియరెస్ట్ ఏదుంటే అది చూసుకోండి. లేదా ఢిల్లీలో అయినా మీరు స్టాంపింగ్ తీసుకోవచ్చు. సో, దీని ప్రాసెసింగ్ టైమ్ వచ్చేసి 1 వీక్ పడుతుంది. అండ్ మీరు మెయిల్ అప్డేటెడ్‌గా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీకు ఇక్కడ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ నుంచి మీకు ఎప్పుడు మెయిల్స్ వస్తూ ఉంటాయి. లైక్ మీరు కొంత ఫీజ్ అనేది కట్టాలి. మీరు స్విట్జర్లాండ్‌లో ఎంటర్ అవ్వడానికి. ఆ ఫీజ్ వచ్చేసరికి మీకు అరౌండ్ 9,000 అలా ఉంటుంది. సో, అది కూడా అప్ టు డేట్ పేమెంట్ చేయాలి. అండ్ మీరు వన్స్ స్టాంపింగ్ అయిన తర్వాత ఇంక మీరు ట్రావెల్ చేయొచ్చు. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చేస్తే ఇక్కడ మీకు ట్యూషన్ ఫీజ్ కాకుండా మీకు మంత్లీ ఒక 1,200 సీహెచ్ఎఫ్ ఖర్చవుతుంది. సో, ఇనీషియల్‌గా 6 మంత్స్ అనేది ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి పార్ట్ టైమ్‌కి ఎలో లేదు. సో, మీరు ఫండ్స్ అరేంజ్ చేసుకొని వెళ్ళండి. మీరు అక్కడికెళ్ళిన తర్వాత సడెన్‌గా పానిక్ అవుతారు. సో, ముందే చెప్తున్నాను. అండ్ మీరు అక్కడికెళ్ళిన తర్వాత మీకు 14 డేస్, 15 డేస్ టైమ్ ఇస్తారు. ఈలోపు మీరు అక్కడ రెసిడెన్స్ పర్మిట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. లేదంటే వాళ్ళు మీ మీద యాక్షన్ తీసుకుంటారు. సో, ఇవన్నీ చూసుకొని అప్డేటెడ్‌గా ఉండండి. అండ్ మీ మెయిల్స్ కూడా ఎప్పుడూ అప్ టు డేట్ చూసుకుంటూ ఉండాలి. అండ్ మీరు ఎక్కడైతే స్టే చేస్తున్నారో, ఆ స్టే చేసే హౌస్‌ని మీరు ఇక్కడ లోకల్ మున్సిపాలిటీ దగ్గర మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీనికి కూడా మీకు 14 డేస్ టైమ్ ఉంటుంది. సో, ఇవన్నీ అప్ టు డేట్‌గా చూసుకోండి. ఇన్ కేస్ మీరు గనక పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటే మీకు కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి. అక్కడైతే మీరు 6 మంత్స్ లోపలే కాలేజ్ నుంచి వచ్చిన పార్ట్ టైమ్‌లో చేసుకోవచ్చనమాట.
నెక్స్ట్ మనం స్విట్జర్లాండ్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ గురించి చూద్దాం. వన్స్ మీరు స్విట్జర్లాండ్లో ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఇమిగ్రేషన్ ఆఫీస్ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఇవి చాలా బేసిక్గా ఉంటాయి. మీ కోర్స్ ఏంటి, మీరు దేనికి వచ్చారు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీరు తర్వాత ఈ కంట్రీని వదిలేసి వెళ్తారా లేదా, లైక్ చాలా జనరిక్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో మీరేం భయం లేకుండా చెప్పండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. సో ఈ ప్రాసెస్ చాలా ఈజీ అనమాట. మీరు ఓన్గా చేసుకోవచ్చు. మీకు ఎలాంటి కన్సల్టెన్సీ హెల్ప్ అవసరం లేదు. మీకు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఎవరితో మాట్లాడినా ఆఫీషియల్ వెబ్సైట్స్లో ఆఫీషియల్ పీపుల్తోనే మాట్లాడండి, థర్డ్ పార్టీ వాళ్ళతో మాట్లాడకండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు కాలేజ్ క్రెడిబిలిటీని చెక్ చేసుకొని మాత్రమే అప్లై చేసుకోండి. ఇది నేను ప్రైవేట్ కాలేజెస్కి అప్లై చేసుకునే వాళ్ళకి మరీ చెప్తున్నాను. ఆ కాలేజ్ డిగ్రీ రికగ్నైజేషన్ ఉందా, అక్రెడిటేషన్ ఉందా, అండ్ స్విట్జర్లాండ్లో దాని రికగ్నైజేషన్ ఏంటి, అలాగే గ్రాడ్యుయేట్స్ రివ్యూస్, అల్యూమినీస్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా చెక్ చేసుకుని మాత్రమే అప్లై చేసుకోండి. ఎలాంటి కన్సల్టేషన్ ట్రాప్లో పడద్దు. సో నేను ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.